ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి సర్వస్వం, అలాగే సాయి మాన్సి లైవ్, సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్లో వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సాయి కృప నిండుగా మెండుగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. ఓం కాలాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కాలాతీతాయ నమః, ఓం కాల దర్ప దమనాయ నమః. కాలానికి అంత విలువ ఉంది. కాలమే దైవం, మహాకాలుడు. చూడండి, కాలం అనేది చాలా ముఖ్యం. అందుకే సాయి అష్టోత్తర శతనామావళిలో కాలం గురించి అన్ని అద్భుతమైన నామాలను బాబా మనకు అందించడం అనేది జరిగింది. ఈ ప్రపంచంలో ఏదన్నా విషాదం జరిగినప్పుడు, జరగకూడదు జరిగినప్పుడు దుఃఖంలో కూరుకుపోతాం. ఏదన్నా దుఃఖం పటాపంచలైపోయినప్పుడు ఆనందంలో మునిగిపోతాం, ఆనందాన్ని పంచుకుంటాం. అటువంటి ఆనందాన్ని పంచే పండుగే హోలీ పండుగ. హోలిక రాక్షసుని వధించటం. చాలా కథలు ఉన్నాయి. అంటే నేను సమయాభావం కాబట్టి పురాణ ఇతిహాసాల్లోకి వెళ్ళలేకపోతున్నాను. కాబట్టి ఆ సందర్భంలో జరిగిన ఒక చెడులోంచి మంచిలోకి రావటం, ఈ అశుభంలోంచి శుభంలోకి రావటం, ప్రయాణం చేయటం. దానిని ఎందుకంటే గులాల్, హోలీ పండుగ అంటే మీకు అందరికీ తెలియందే ఉంది. రంగులు చల్లుకుంటాం. రంగులు చల్లుకోవటం అంటే అర్థం ఏమిటి? ఎందుకు, ఎలా చల్లుకోగలుగుతాం? రంగులు ఆనందంగా ఉన్నప్పుడు ఆడుకుంటాం. చూడండి, అటువంటి ఆనందాన్ని ఇచ్చే పండుగే హోలీ పండుగ. ఆ హోలీ సామాన్యమైన పండుగ కాదు. షిరిడీలో అత్యంత అద్భుతంగా హోలీని నిర్వహిస్తారు. చాలా బాగుంటుంది. నేను ఒకసారి పార్టిసిపేట్ చేశాను కూడా. రథోత్సవం, రథంతో ఊరేగింపు ఉంటుంది. గులాలు చల్లుకుంటూ, రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాలతో ఉంటుంది ఆ పండుగ. ఈసారి అద్భుతం ఏంటంటే, మనందరి అదృష్టం, సాయి ప్రసాదించిన అనుగ్రహం. మార్చి 21 గురువారం నాడు పౌర్ణమి. హోలీ గురువారం నాడు వచ్చింది. చూడండి, పౌర్ణమి, గురువారము పౌర్ణమి, హోలీ పండుగ. నిజంగా ఇది అత్యంత అద్భుతం, ఫలప్రదాయం. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? ఏం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి? ఇది ఈ వీడియో ద్వారా మీకు తెలియచెప్పబోతున్నా. వచ్చే గురువారం అంటే మార్చి 21 పౌర్ణమి, హోలీ పండుగ నాడు మీరు చేయవలసినటువంటి నామం ముందు చెప్తాను. నామం చక్కగా రాసుకోండి. ఓం ఓం పూర్ణ ఫల ప్రదాయ నమః. ఓం పూర్ణ ఫల ప్రదాయ నమః. ఓం పూర్ణ ఫల ప్రదాయ నమః. ఈ నామస్మరణ 108 సార్లు చేయండి. చక్కగా ఒక ఆవు పిడక రాసుకోండి. టెన్షన్ ఏం పడకండి. చక్కగా అందుబాటులో ఉండే పదార్థాలే. ఆవు పిడక, అలాగే దర్భ, ఒక దర్భ కట్ట, అలాగే వట్టివేరు. తెలుసు కదా, ఎండాకాలం ఇప్పుడు వట్టివేలు బాగా దొరుకుతాయి. ఇంత వట్టివేరు, అలాగే దానిమ్మ ఆకులు, తులసి ఆకులు, దానిమ్మకులు, తులసి ఆకులు, గోరింట ఆకులు. ఇవి సాధ్యమై దొరికిన వారికి పర్వాలేదు, దొరకని వారు ఆవు పిడక, దర్భ, వట్టివేరు ఇవి తీసుకోండి. ఒకవేళ దొరికితే ఇవి కూడా తీసుకోండి. ఇవి కూడా దొరికితే చాలా మంచిది. ఇవన్నీ తీసుకొని ఏం చేస్తారంటే, సాయం సంధ్య తర్వాత ప్రదోషకాల సమయంలో అయితే మంచిది. అదర్వైజ్ ప్రదోషకాల తర్వాత కూడా గురువారం సాయంత్రం అయినా సరే చక్కగా బాబా మందిరానికి వెళ్ళి, బాబా మందిరంలో మన తండ్రి ఒడిలో కూర్చొని ఈ వస్తువులన్నింటినీ, పవిత్ర పదార్థాలన్నింటినీ చేతిలో పట్టుకొని మీరు ఈ నామం చెప్పుకోండి. చెప్పుకునే ముందు మీ సంకల్పం చెప్పుకోండి, కోరికను. ఓం పూర్ణ ఫల ప్రదాయ నమః. ఎన్నిసార్లు మీరు అక్కడ కూర్చొని నామస్మరణ చేస్తారో అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
ఎంతసేపు మీరు ఆ నామస్మరణ చేయగలుగుతారో అంతసేపు చేయండి. తర్వాత దుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేసి ఈ నామం చెప్పుకుంటూ దునిలో సమర్పించండి. నిజంగా విశేషమైనటువంటి గడియలు గురువారం నాడు కలిసి వస్తున్నాయి, మనందరికీ కలిసి వస్తున్నాయి. చూడండి, బాబా నిజంగా ఈసారి మన సాయి కుటుంబాన్ని అద్భుతమైనటువంటి స్థితిలో నడిపించబోతూ ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో. ఈ ఉగాది సామాన్యంగా ఉండదు మనకి, చూడండి. కాబట్టి అందులో ఎన్ని అద్భుతాలు ఇస్తున్నాడు మన సాయి సర్వస్వంలో మీరందరూ చూశారు. ప్రభాతాష్టక దీక్ష ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు బాబా అందించాడు మనకి. అలాగే ఉగాది నుండి శ్రీరామనవమి వరకు నాతో కలిసి మీరందరూ సాయి సచ్చరిత్ర పారాయణ యజ్ఞం, ద్వాదశ మూలిక దహన పూజ, ఎన్ని ఇస్తున్నాడో వరాలు చూడండి మనకి. వీటన్నిటినీ ఆచరించండి, సాయి కృపను పొందే ప్రయత్నం చేయండి. చక్కగా అలా దునిలో మీరు ఆ పదార్థాలను సమర్పించి బాబాకు నమస్కరించి మీ గృహానికి వెళ్ళండి. అవకాశం ఉంటే పౌర్ణమి గడియలు ఉంటాయి కాబట్టి గురువారం రాత్రి 10 to 11 ఒక గంటలో మీ ఇష్టం ఎంతసేపు అయినా ఆ నామస్మరణ చేసి చక్కగా నిద్రపోయే ప్రయత్నం చేయండి. సాయి కృపను పొందండి. చూస్తూనే ఉండండి సాయి మనసి టీవీ లైవ్, సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్స్, సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.